బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 8వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటం మళ్లీ ఇప్పుడే కావటం గమనార్హం. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణ మెజారిటీతోనే స్పీకర్ను ఎన్నుకుంటారు. పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్గా ఎన్నికవుతారు. అయితే ఎంపీగా గెలిచిన ఎవరైనా స్పీకర్ పోస్టుకు పోటీ చేయవచ్చు. దీని ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. కాగా 2014-19 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని కొనసాగించింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ 33 సీట్లు తక్కువ రావడంతో పాటు అటు ప్రతిపక్షాలు కూడా భారీగా పుంజుకున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీల సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, చెప్పండి. భారతి, ప్రధానంగా ఇవాళ జరిగేటటువంటి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం అనేది వివిధ రకాలైనటువంటి కారణాలు దానికి ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇంట్రోలో మీరు చెప్పినట్టుగా పూర్తి మెజారిటీ బీజేపీకి రాకపోవడం, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉండడం, మరోవైపు ప్రతిపక్షాలు కూడా బాగా పుంజుకోవడం, ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి కారణాలు. 50 సంవత్సరాల తర్వాత మనం చెప్పుకున్నాం ఇంట్రోలో. మొట్టమొదటి లోక్సభ ఎలక్షన్ 1952 జరిగినప్పుడు, స్పీకర్ ఎలక్షన్ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఎన్నిక జరిగింది. గతంలో 3 సార్లు ఎన్నిక జరిగింది ఇప్పటి వరకు లోక్సభ హిస్టరీలో. అయితే అప్పుడు జీవి మమలాంకర్ అలాగే శాంతారాం మోరే అనేటటువంటి ఇద్దరి మధ్య మొట్టమొదటి లోక్సభలో పోటీ జరిగింది స్పీకర్ ఎన్నిక కోసం. జరిగినప్పుడు మమలాంకర్ 394 ఓట్లతో, శాంతారాం మోరే 55 ఓట్లతో ఉన్నారు. మమలాంకర్ స్పీకర్గా ఎన్నికయ్యారు మొట్టమొదటి లోక్సభకి. ఆ తర్వాత 1967లో 4వ లోక్సభకి ఎలక్షన్ జరిగినప్పుడు, స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ నుంచి, అలాగే తెన్నేటి విశ్వనాథం అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి సమర్థించినటువంటి తెన్నేటి విశ్వనాథం ఇద్దరు కూడా స్పీకర్ పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి నీలం సంజీవరెడ్డి 278 ఓట్లతో విజయం సాధించగా తెన్నేటి విశ్వనాథానికి 207 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1975-76లో 5వ లోక్సభ ఇందిరాగాంధీ టైంలో, ఎమర్జెన్సీ ఏర్పడినటువంటి టైంలో జరిగినటువంటి ఉప ఎన్నిక, స్పీకర్గా ఉన్నటువంటి జిల్లాలో అనేటటువంటి ఎంపీ ఆయన అక్కడి నుంచి మినిస్టర్గా ఆయన వెళ్ళిపోవడంతో ఆయన స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ 3 సార్లు ఎన్నిక జరిగింది. తర్వాత ఇదే జరగటం, ఇప్పుడు ప్రస్తుత లోక్సభలో ఇదే జరగడం 4వసారి. అయితే ఎన్డీఏ సంబంధించినటువంటి అభ్యర్థి విజయం పెద్ద కష్టసాధ్యమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికకు సరిపడా బలం ఉంది. డెఫినెట్గా ఎన్డీఏ తరఫున గత 2 లోక్సభల్లో ఎవరైతే స్పీకర్గా వ్యవహరించారో ఓం బిర్లా, ఆయన డెఫినెట్గా ఆయన మళ్ళీ పదవిని స్వీకరించేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కె సురేష్ కూడా ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, బలమైన అభ్యర్థి, ఎంపీగా చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాడు. అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి డెఫినెట్గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ స్పీకర్ ఎన్నికకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా పార్లమెంట్కి సంబంధించినంత వరకు వాయిస్ ఓట్ ప్రధానంగా తీసుకుంటారు. వాయిస్ ఓట్ తీసుకోవడం తద్వారా ఎన్నిక జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఇది ఈ వాయిస్ ఓట్ ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. అందువల్ల ఎవరు కూడా, అంటే అవతల వ్యక్తులు ఎవరైనా, వేరే పార్టీలో వ్యక్తులు ఎవరైనా కూడా ఒకటి విడిగా ఓటేయడం వేరు, లేదా వాయిస్ ఓట్తో బహిరంగంగా చెప్పడం వేరు. కాబట్టి బయటపడిపోతారు. కాబట్టి ఎవరి సంఖ్య ఎంత ఉందో కరెక్ట్గా అంతమంది ఓటింగ్ చేసే అవకాశం ఉంది. ఎవరన్నా కావాలని ఓటింగ్ని ఒకవేళ కావాలని బహిష్కరిస్తే తప్ప. అందువల్ల ఇవాళ 11 గంటలకు జరగబోయే స్పీకర్ ఎన్నిక ఎన్డీఏకి డెఫినెట్గా స్పీకర్ పదవిని పట్టబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.